నిజంగా పాములు పుట్టాకున్నాను నేను చూసి. నా ఫోన్ తడుస్తూనే ఉంది, ఇందాక నుంచి కెమెరా చూపిస్తున్నాను. ఇదేంటి పామా చాప? వస్తారా నాతో ఎవరైనా? కైలాసానికి వెళ్తున్నాము కదా, ఇదంతా కూడా పద్మ వ్యూహము, వైకుంఠానికి దారి భలే ఉంది కదా. ఒరిజినల్ విగ్రహము లేదంటే ఒరిజినల్ టెంపుల్స్ ఎలా ఉంటాయో అలాగే చేయాలి. హలో ఆల్, వెల్కమ్ టు లోకీస్ జర్నీ. ఈరోజు మన లోకీస్ జర్నీ వచ్చేసింది సురేంద్రపురికి. ఇది మసాయిపేట్ తెలంగాణలో ఉంటుంది. యాదగిరిగుట్ట నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్ మాత్రమే డిస్టెన్స్. ఈ వీడియో చాలా అంటే చాలా బాగుంటుందండి, సో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, ఓకేనా? ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటే బ్యాక్ సైడ్ శివుడు ఉన్నారనమాట. ఇక్కడ స్టార్టింగ్లో ఎంట్రన్స్ విగ్రహం. ఇక్కడ శివలింగం ఉంది, అలాగే ఇక్కడ కూడా శివుడు ఉన్నారు. ఇక్కడ ఎంట్రన్స్ అంతా కూడా చాలా అంటే చాలా చాలా బాగుంది సురేంద్రపురిది. ఇక్కడ కూల్ డ్రింక్స్, బొమ్మలు అవన్నీ అమ్ముతున్నారు. పార్కింగ్ అయితే 2 వీలర్కి 10 రూపీస్ తీసుకున్నారనమాట. ఇంకా ఇక్కడ సరౌండింగ్స్ అంతా కూడా ఇలా ఉంటుంది, చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా ఉంది. సో టికెట్ తీసుకున్న తర్వాత చెప్తాను టికెట్ ఎంత. సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా చాలా బాగుంది. కుంద సత్యనారాయణ కళాధామం, ఏ సెంటర్ ఫర్ మైథలాజికల్ అవేర్నెస్. అదిగోండి, అదే టికెట్ కౌంటర్. టికెట్ తీసుకొని మాట్లాడతాను. ఈ స్టార్టింగ్ ఫౌంటైన్ కూడా భలే ఉంది, చూస్తున్నారా? అరే వాటర్ పోయాయి, నేను వచ్చాను వాటర్ పోయాయి. టికెట్ వచ్చేసి 350 రూపీస్. అదిగోండి లోపలికి ఎంటర్ అవుతున్నా, చూద్దాం ఎలా ఉంటుందో. అదిగోండి, ఇలా టికెట్ చూపించి లోపలికి వచ్చేసాను. ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతాయి అన్ని దేవుళ్ళ విగ్రహాలు అంతా. ఇంకా చూసారు కదా, మైథలాజికల్ అవేర్నెస్ అనమాట మెయిన్. బాలభారతం చూస్తున్నారు కదా, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా మొత్తం ఇంకా మన మైథలాజికల్, మన పురాణాలు అన్నీ ఇంకా వాటికి సంబంధించినది. సో ఇక్కడ అంతా కూడా అంతా చూసాం కదా, మన పురాణాలకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఇంకా ఇటువైపు వెళ్దాము, ఇక్కడ కూడా ఒకటి ఉంది. అంటే సురేంద్రపురి ఆడియో గైడ్ మనము గూగుల్ ప్లే నుంచి కూడా, అదే గూగుల్ ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆది పరాశక్తి త్రిమూర్తులను సృష్టించుట. చూడండి, ఇక్కడ రాశారు కూడా కింద. ఇక్కడనే కాదు, ప్రతి విగ్రహం దగ్గర, ప్రతి ఒక్కదాని దగ్గర డీటెయిల్డ్గా రాశారు. అదేంటో, పురోహితికా దేవి పిఠాపురం, శ్రీ గిరిజాదేవి, శ్రీ మాణిక్యాంబాదేవి. చూస్తున్నారు కదా, ద్రాక్షారామం, ప్రతి దగ్గర కూడా చాలా బాగా రాశారు. ఇక్కడ అంతా కూడా చూసాం కదా, ఇంకా బయటకు వెళ్తున్నా, ఓకేనా? ఇక్కడ ఫస్ట్ మనకి వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు. రియల్ విగ్రహం లాగే ఉంది అసలు. ఇక్కడ ఈ యారో మార్క్స్ చూస్తున్నారు కదా, ప్రతి దగ్గర కూడా యారో మార్క్స్ ఉన్నాయి. ఈ యారో మార్క్స్ చూసుకుంటూ మనం ఫాలో అయిపోవడమే అనమాట. ఫస్ట్ మనం ఇక్కడంతా కూడా చూసుకుంటూ వచ్చేసాము పురాణాలకు సంబంధించి. అలాగే ఇక్కడ లోపల కూడా చూసాం కదా అమ్మవారి విగ్రహాలు. ఇంకా ఇలా వచ్చేస్తే ఇక్కడ
వెంకటేశ్వర స్వామి విగ్రహము. ఇంకా ఇక్కడ కూడా ఒకటి ఉంది. భలే ఉన్నాయి ఇవి, గ్లోబ్ లాగా, ఒక ఎగ్ షేప్ లాగా భలే అనిపించింది నాకు. కాళీయ మర్దనం భూతలంపై సింహముతో ఉన్న భారతమాత. సో లోపలికి వెళ్ళి చూద్దాము భారతమాతని. చూస్తున్నారు కదా, భలే కదులుతుంది. నిజంగా పాములు పుట్టాకున్నాను నేను చూసి, భలే భయం వేసింది వచ్చిన వెంటనే. అదిగోండి ప్రతి దగ్గర కూడా ఇలా యారో మార్క్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఎల్లో కలర్ మీద యారో మార్క్స్, ఇది చూసుకుంటూ వెళ్తే చాలు మనం మొత్తం కంప్లీట్ చేసేస్తాము. సో ఇక్కడ ఏంటంటే నాగలోకం చూద్దాం లోపల ఎలా ఉంటుందో. వచ్చేయండి, ఓకేనా? ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది చూడండి, ఒక బుజ్జి ఫౌంటైన్, చాలా బాగుంది. నాగలోకం అంట. ఇక్కడ బుస్ 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 సౌండ్ కూడా వస్తుంది. సో ఇక్కడ మొత్తం నాగలోకం చూసేసాము. ఇంకా ఇప్పుడు ఈ యారో మార్క్ పట్టుకుంటూ ఇదేంటి మను చరిత్ర దగ్గరకు వచ్చాం. చూడండి, ఇంట్రొడక్షన్ టు నరసింహ అవతారం. ఇంకా ఇక్కడ మొత్తం కూడా ఇలా పిక్చర్స్ అయితే యాడ్ చేసి చాలా బాగా ఇన్ఫర్మేషన్ రాశారు. ఇంకా ఇక్కడంతా కూడా ఇలా ఉంది మను అవతారం. ఒకవైపు అంతా కూడా ఇలా ఉంటుంది, ఇంకొక వైపు అంతా కూడా మనకి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ రాస్తూ ఈ పెయింటింగ్ పిక్చర్స్ అయితే యాడ్ చేశారనమాట. చాలా చాలా బాగుంది. ఇంకా ఎండకి ఇక్కడ వాటర్ స్ప్రింకిల్ అవుతుంది. నా ఫోన్ తడుస్తూనే ఉంది, ఇందాక నుంచి కెమెరా చూపిస్తున్నాను. భలే ఉంది. ఇంకా ఇలా మొత్తం నాకు దారేం తెలీదు. ఇక్కడ ఉందా, ఇవే చూసుకుంటూ వెళ్తున్నా, ఇదే మొత్తం చూపిస్తుంది మనకి. సో మీరు వచ్చినప్పుడు కూడా అదే పని చేయండి. యారో మార్క్ అందుకే అనమాట. సో అన్నీ కవర్ చేసేలాగా కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్గా పెట్టారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ అబ్బా ఎంత బాగుందండి. ఇంద్రలోకమా, అది సంగతి. ఇంద్రలోకం కాబట్టి ఆ మాత్రం ఉంటుంది కదా. రియల్గా అనిపించింది కదా, ఎంత బాగుందో అసలు ఆ సురేంద్రపురి. ఇక్కడంతా కూడా విగ్రహాలు పెట్టారు దేవుళ్ళవి. సంతోషి మాత, మంజునాథ స్వామి అంటే శివుడు, శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు విశాఖపట్నం. చూస్తున్నారా, మన వైజాగ్ ఎస్కేఎంఎల్ టెంపుల్ అమ్మవారు. ఇంకా శివుడు, ఇక్కడేమో నంది. గోవర్ధనగిరి. ఇక్కడేమో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది, ఎవరైనా వస్తే తాగొచ్చు. ఇంకా ఇది చూసుకున్న తర్వాత మనం ఇటు వెళ్ళాలి. అమ్మ బాబాయ్, చాలా 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 పెద్దదండి సురేంద్రపురి. నేను పెద్దది అనుకున్నాను కానీ ఇంత పెద్దది అనుకోలేదు, చాలా టైం పడుతుంది. అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు గోవిందరాజస్వామి తిరుపతి గుర్తుందా? మన లొకేషన్లో తిరుపతిలో ఉన్న గోవిందరాజస్వామి టెంపుల్కి వెళ్ళాను కదా, ఆ గోవిందరాజస్వామి అనమాట. ఇంకా ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్దాము. శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి. చూస్తున్నారా, శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి. అబ్బా, ఇక్కడ నుంచి చూడండి ఎంతో బాగా కనిపిస్తుందో కదా. నిజంగా దేవుళ్ళందరూ మన పురాణాల గురించి మొత్తం ఇక్కడే ఉందండి. ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కటి చూస్తే చాలు, మొత్తం అందరికి అర్థమైపోతుంది. సో ఇంకా కిందకి వెళ్దాము. కిందకి వెళ్ళి ఇప్పుడు మీకు లైన్గా ఇక్కడంతా చూపిస్తాను ఈ టెంపుల్స్ అన్నీ, ఓకేనా? ఇక్కడ శ్రీ పద్మావతి అమ్మవారు తిరుచానూరు. ప్రతి విగ్రహం ప్రతి దేవుడి దగ్గర కూడా ఇలా రాశారు. పురాణాలు అయితే అసలు ఏంటి సీన్ అక్కడ పెట్టిన విగ్రహాల గురించి అని రాశారు. ఇంక ఇక్కడేమో సింహాచలం నరసింహస్వామి, శ్రీకాళహస్తి. ఇక్కడ ఏంటంటే ప్రతి విగ్రహం దగ్గర ప్రతి దేవుడి దగ్గర కూడా ఇలా రాశారు. చూస్తున్నారా, స్కాన్ ఇయర్ అని. సో మనం యాప్ మీకు ఇందాక చెప్పాను కదా,
సురేంద్రపురి యాప్ మనం ఇన్స్టాల్ చేసుకొని ఇక్కడ మనం స్కాన్ చేసామనుకోండి, ఏ విగ్రహం దగ్గర అయితే అక్కడ మనం స్కాన్ చేస్తే, ఇప్పుడు సపోజ్ ఈ విగ్రహం ఏంటి, వరసిద్ధి వినాయకుడు కాణిపాకం కదా. సో ఈ వరసిద్ధి వినాయకుడు గురించి మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఆ యాప్లో మనం వినొచ్చు అనమాట, బై వాయిస్, ఆడియో అర్థమైందా. సో ఇక్కడ ఉన్నప్పుడే మనము యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ స్కాన్ చేసామనుకోండి, మనకి ఫ్రీగా వినొచ్చు. అలా ప్రతి అమ్మవారి దగ్గర, ప్రతి దేవుడి దగ్గర, ప్రతి మైథలాజికల్ స్టోరీ దగ్గర మనం అలా చూడొచ్చు. ఇంకా ఇప్పుడు యమలోకం, నరలోకం పైన మార్కండేయుడు, ఆ పైన దక్షిణామూర్తి శిష్యులతో ఇప్పుడు ఇదంతా కూడా మనం చూస్తాం. యమలోకం యమలోకానికి దారి ఫ్రెండ్స్, వస్తారా నాతో ఎవరైనా? చూడండి, అమ్మ బాబోయ్, ఫేస్ ఎంత భయంకరంగా ఉందో. ఈ నోట్లో నుంచి వెళ్తున్నాం, అమ్మ సౌండ్లు వచ్చేస్తున్నాయి ఏంటి. యమలోకం చూసారా? వామ్మ ఏంటండి బాబు, అసలు చూస్తేనే భయం వేస్తుంది. ఇంక నిజంగా మనం పోయాక అలా శిక్షిస్తారంటే అసలు తప్పులు చేయరు. కైలాసానికి దారి, చెప్పులు మాత్రం తీసి వెళ్ళాలి. వెళ్తున్నా. ఇక్కడ ఏంటి తడిగా ఉంది, అబ్బా వాటర్లో వెళ్ళాలా ఇప్పుడు మనం? మరి నాయన వాటర్లో వెళ్ళాలా? చూడండి, అయ్యో బాబోయ్, మనం కైలాసానికి వెళ్తున్నాం కదా. సో మంచిగా కాళ్ళు చల్లగా తడుపుకుంటూ వెళ్తున్నాం అన్నమాట కైలాసానికి. యమలోకం అంత భయంకరంగా ఉంది కదా, ఇప్పుడు కైలాసం చాలా బాగుంటుంది, అది చూద్దాం. ఇదేంటిది, ఇలా వెళ్ళాలా లోపలికి? ఎంత బాగుందో చూడండి. అమర్నాథ్ శివలింగం. సో ఇంకా మళ్ళీ ఇటువైపు అన్నాయి, చూసారు కదా, అలా వాటర్లో తడుపుకున్నాం కాలు. దాని తర్వాత శివలింగం చూసాం, అమర్నాథ్ శివలింగము. ఇక్కడ చూడండి, నిజంగా శివపార్వతుల కైలాసంలో ఎంత బాగుంటారో కదా. సో ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ కిందకి వెళ్తాం అన్నమాట. సో కిందకి వెళ్ళాక చూద్దాం ఏముంటుందో. యమలోకం అంత భయం వేసింది కదా, కైలాసం అంత బాగుంటుంది. అదిగోండి. శివాలయాలు, శివలింగాలు, మొత్తం ఎన్ని శివలింగాలు ఉంటాయని, శివలింగాల పేర్లు అవన్నీ. రామేశ్వరంలో ఉన్న రామేశ్వర్, ఇంకా సోమనాథ్ అంటే గుజరాత్లో ఉన్న సోమనాథ్ శివలింగం ఎలా ఉంటుంది, మొత్తం నమూనాస్ అనమాట ఇవి. నమూనాస్, అదిగోండి, ప్రతి ఊర్లో ఉండే శివలింగం పేరు, ఆ శివలింగం నమూనాస్. ఇక్కడైతే క్లియర్గా రాశారు ప్రతి దగ్గర కూడా, శ్రీ నాగేశ్వర్, ద్వారకా, గుజరాత్. సో అర్థమైంది కదా. ఇంకా అలా అనమాట. ఇంకా అయిపోయింది, ఇంకా బయటికి వెళ్ళిపోదాము. వెళ్ళి చెప్పులు వేసుకొని ఇంకా వేరేది చూపిస్తాను ఏమున్నాయో. కైలాసం అయిపోయింది, ఇంకా చెప్పులు వేసుకున్నాను. ఇంకా ఇక్కడ అంతా కూడా అన్ని టెంపుల్స్ నమూనాస్ అండి. భద్రాచలం సీతారాముల వారు, ఇంకా జగన్నాథ్ అంటే పూరి జగన్నాథ స్వామి. అదిగోండి అక్కడ చెప్పులు పెట్టాం కదా, అది తీసుకొని వచ్చేసాను. ప్రతి టెంపుల్ యొక్క నమూనాస్, నాకు తెలిసి ప్రపంచంలో ఉన్న అన్ని టెంపుల్స్ యొక్క నమూనాస్, అలాగే దేవుడు గర్భగుడిలో ఎలా ఉంటారు అని మొత్తం చూపిస్తే ఎంత బాగుందో చూస్తున్నారు కదా. ఇంకా ఇక్కడ ఒకటి కనిపిస్తుంది, ఇందులోకి వెళ్దాం. చిన్నపిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, నవనారసింహులు, అమ్మా బాబాయ్ ఎంత బాగుందో కదా. ఇంకా ఇలా పైకి వెళ్ళాము. ఇదేంటి, పామా చాప?
మనం ఒక పాము లోపల నుంచి వెళ్తున్నాం అన్నమాట. పాము లోపల నుంచి వెళ్ళాము, ఇంకా స్టెప్స్ దిగేసి కిందకి వెళ్ళిపోతున్నాము. ఈ కింద ఇది ఉంది చూడండి. ఇక్కడ ఈ అమ్మవారి విగ్రహం చూస్తున్నారు కదా, చూసారు కదా. ఇక్కడేమో ఈ షెడ్ దగ్గర ఒక చిన్న క్యాంటీన్ లాగా అనమాట. సో హాట్ మిల్క్ అది కూడా ఇస్తున్నారు. ఇంకా ఇందాక చూపించాను కదా ఇక్కడ అంతా కూడా సో అయిపోయింది. అదిగోండి సురేంద్రపురిలో ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉంటాయి. నేను చాలాసార్లు అంటున్నాను కదా ఎంత బాగుందా అని. నిజంగా చాలా బాగుందండి. నేనైతే ఇలాంటి ప్లేస్కి రావడం, అసలు మనకి ఇన్ని టెంపుల్స్ ఉన్నాయా, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారా అని తెలుసుకోవడం నాకు నిజంగా చాలా సర్ప్రైజింగ్ ఉంది. నేను నేర్చుకుంటున్నాను ఇక్కడికి వచ్చి, అలాగే మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. అదిగోండి ఇక్కడ అంతా కూడా టెంపుల్ నమూనాస్. ఇక్కడ శివుడు చూడండి అసలు ఎంత బాగున్నారో కదా. శివుడు ఫేస్, తలపైన గంగ ఎంత బాగుందో. ఇంకా ఇలా పైకి వెళ్దాము. అదిగోండి పైకి వచ్చా. అబ్బా ఇక్కడ నుంచి కనిపిస్తుందండి సురేంద్రపురి. అమ్మ బాబోయ్ ఇంత పెద్దది ఎలా చేశారండి బాబు. అసలు ఇది కట్టడానికి ఎన్ని రోజులు అయి ఉంటుందో, అసలు ఇక్కడ పెయింటింగ్స్ వేయడానికి ఎన్ని రోజులు అయి ఉంటుందో. కష్టమే కనిపిస్తుందండి ఈ ఆర్కిటెక్చర్, టెంపుల్స్. పైగా టెంపుల్ నమూనాస్ అంటే ఎలా పడితే అలా చేయలేము. యాజ్ ఇట్ ఈస్ ఒరిజినల్ విగ్రహము లేదంటే ఒరిజినల్ టెంపుల్స్ ఎలా ఉంటాయో అలాగే చేయాలి. నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ అండి, చాలా బాగా చేశారు సురేంద్రపురి మాత్రం. ఇప్పుడు ఏంటి తెలుసా, ఇలా స్టెప్స్ దిగి ఈ ఏనుగు నోట్ల నుంచి వెళ్ళి ఆ ఫ్లోర్కి వెళ్తామన్నమాట. ఆ ఫ్లోర్ అంతా చూసుకొని మళ్ళీ కిందకి దిగి ఇక్కడంతా చూసుకొని అలా వెళ్తాము. మ్యాక్సిమం రఫ్గా పెట్టేస్తాను, చాలా లెంత్ అయిపోద్ది వీడియో, అందుకే ఓకేనా. అష్టలక్ష్ములు ఏనుగు లోపలికి వెళ్ళవలేను అంట. అష్టలక్ష్ములు చూడండి. ఇదంతా కూడా బ్రహ్మలోకం. నాకు ఇది భలే నచ్చింది చూడండి. అసలు ఎంత బాగుందో అసలు లైవ్గా. అంటే ఇంకా ఇక్కడ నుంచి చూస్తే నిజంగా ఏది నమూనా, ఏది ఒరిజినల్ టెంపుల్, ఏది ఫేక్ అని అసలు మనకు తెలియదు. అంత బాగా పెయింటింగ్ వేశారు, అంత బాగుంది ఆర్కిటెక్చర్. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇది తెలుసు కదా, ఈ మధ్య సెలబ్రిటీస్ ఇలా రౌండ్ తిరుగుతారు, అదే సెల్ఫీది అక్కడ పెట్టి అదనమాట. 360 డిగ్రీ సెల్ఫీ స్పిన్ ఇది. అదిగోండి అక్కడ రాశారు 100 రూపీస్. 100 రూపీస్ మనం పే చేస్తే మనం కూడా అలా వీడియో తీసుకోవచ్చు. నేనైతే తీసుకోవట్లేదు. వైకుంఠం చూడండి, వైకుంఠానికి దారి భలే ఉంది కదా. సరే లోపలికి వెళ్దాం. ఇక్కడంతా కూడా రామాయణానికి సంబంధించిన నమూనాస్ అన్నమాట. రామాయణం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ ఉంది. ప్రతి దగ్గర కూడా ఇలా రాశారు. సో మనం చదువుకుంటూ చూసుకోవచ్చు. లేదనుకుంటే ఇక్కడ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇది పెట్టుకున్నా మనకి వినిపిస్తుంది అన్నమాట. కాల సంహారం. నేను భయపడ్డాను చూసి ఏమొస్తుందా పైకి అని. లంకిని వధ ఇది. హనుమాన్ చరిత్ర ఇదంతా. అశోకవనంలో రాక్షసుల కావలాలలో సీత, రావణ బ్రహ్మ సీతాదేవిని హెచ్చరించుట. చూడండి, ఇప్పుడు మనం పాతాళ లోకానికి వెళుతున్నాం. వచ్చేయండి ఫ్రెండ్స్ నాతో. ఇక్కడ చూడండి,
మహాభారతం స్టార్ట్స్ ఇక్కడ నుంచి. సో ఇదంతా కూడా మహాభారతంకి సంబంధించి. అదిగోండి ఇదంతా కూడా మహాభారతం. అదిగోండి మహాభారతం 1. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎప్పటిది అంటే ఏంటి అని ఇక్కడైతే ఉంటుంది ప్రతి దగ్గర కూడా. మొత్తం సురేంద్రపురిలో అంతే అండి. ఇక్కడ చూడండి శివలింగము. చూడండి ఇక్కడ అంతా కూడా ఈ ఫ్లోర్ మహాభారతానికి సంబంధించి మహాభారతాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్న ఫ్లోర్ అన్నమాట ఇది. నిజంగా ఈ సురేంద్రపురిని తయారు చేసి అసలు ఈ ఆలోచన వచ్చి ఫ్యూచర్ జనరేషన్స్ కోసం అంత ఆలోచించి వాళ్ళకి అసలు ఇలాంటివి తెలియాలి, అసలు పురాణాలు తెలియాలి, అన్ని దేవుళ్ళు ప్రపంచంలో ఉన్న అన్ని మన హిందూ దేవుళ్ళ టెంపుల్స్ అన్ని నమూనాస్ ఇక్కడ కట్టాలి అనే ఆలోచన రావడమే చాలా గొప్ప విషయము. చాలా చాలా బాగుంది. తీసుకున్న టికెట్ 350 రూపీస్కి చాలా అంటే చాలా చాలా వర్త్. యాదగిరి గుట్ట వచ్చినప్పుడు తప్పకుండా రండి. జస్ట్ ఒక 3-4 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది యాదగిరి గుట్ట దగ్గర నుంచి. చూస్తున్నారు కదా, అందరి దేవుళ్ళు అన్నమాట, అందరి అమ్మవార్లు, అందరి దేవుళ్ళు, మన పురాణాలు ప్రతి ఒక్కటి ఇక్కడ పైన. ఇదంతా కూడా ఫుడ్ కోర్ట్. ఇంకా ఈ ఫుడ్ కోర్ట్ అయిపోయింది. ఇంక ఇక్కడ నుంచి పద్మ వ్యూహం అంట. ఈ పద్మ వ్యూహం చూడండి. అమ్మ బాబాయ్, ఫాస్ట్కి వెళ్ళాలి, చాలా ఉంది. ఇంకా ఇక్కడ నుంచి క్లియర్గా చూపిస్తానండి. ఇదంతా కూడా పద్మ వ్యూహము. మనం ఈ చుట్టూరు మొత్తం తిరుగుతూ వెళ్తామన్నమాట. శ్రీ హనుమంతుని లడ్డు ఇదే లాస్ట్. ఇంక చూస్తే అయిపోయినట్టే. లోపలికి వెళ్ళాము. ఇక్కడ ఒక షాప్ ఉంది. అదిగోండి స్వామివారిచే ప్రసాదం. ఫైనల్గా ఈరోజు మన లోకేష్ జర్నీలో సురేంద్రపురి టూర్ అంతా కూడా మీకు చూపించేశాను. చాలా 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 పెద్దదండి బాబు, నడవలేకపోయాను. నిజంగా నాకు భలే నచ్చింది. ఫస్ట్ టైం మన లోకేష్ జర్నీలో ఇలాంటిది నేను చూడడం, మీకు చూపించడం. సో చూసారు కదండి, ఇది ఈరోజు మన లోకేష్ జర్నీలో సురేంద్రపురి. చాలా అంటే చాలా చాలా బాగుంది. అన్ని టెంపుల్ నమూనాస్, అందరి దేవుళ్ళు, విగ్రహాలు, మైథాలజీ, పురాణం మొత్తం, రామాయణం, మహాభారతం ప్రతి ఒక్కటి అనమాట. ఇది స్థాపించిన వాళ్ళు నిజంగా చాలా మంచివారు. తరతరాలుగా ఇంకా చెప్పుకుంటూనే ఉంటారు సురేంద్రపురి గురించి.
ఇంకా ఇంకా చాలా క్లిక్ అవుతుంది. చూస్తున్నారు కదా, జనాలు బాగానే వస్తున్నారు. ఇప్పుడు నేను ఆఫ్టర్నూన్ టైం వచ్చాను, అంటే కొంచెం ఈవినింగ్ అవుతుంది, అందుకని చెప్పి కొంచెం తక్కువ మంది ఉన్నారు తప్ప నార్మల్గా అయితే మాత్రం బాగానే వస్తారు జనాలు అయితే. 350 రూపీస్ చాలా వర్త్ అని చెప్పచ్చు. ఇంక ఇక్కడ బయటకు వే అని కనిపిస్తుంది కదా, సెక్యూరిటీ అంకుల్ నుంచి ఉన్నారు, ఇంకా అదే అనమాట అవుట్. సో ఇది ఈరోజు మన లోకేష్ ఛానల్లో సురేంద్రపురి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ లోకేష్ జర్నీ. బాయ్.